సార్ గుణశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ నమస్తే అండి. సార్. గద్దర్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అండి. నాకు చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? పర్వాలేదా? తప్పకుండా అడగండి. అంటే ఇప్పుడు భూమిక క్యారెక్టర్ ఉంది కదా, ఆమె ఆమె మీకు కొడుకు మీద ఎవిడెన్స్ ఆమె ఇస్తుంది పోలీసు వాళ్ళకి. అవును. అలాగే ఆమె హాస్పిటల్లో కొడుకు ఫినాయిల్ ఏదో తాగి చనిపోతే నువ్వు ఇట్లా చావకూడదు, నువ్వు బాగా పెయిన్తో చావాలని ఏదో అంటుంది. ఆమె చాలా బాధపడుతుంది, కొడుకు చచ్చిపోవాలని అనుకుంటుంది ఆమె. మరి అలాంటిది భూమిక ఆమెను బయటకు తీసుకొస్తుంది. కొడుకుని తీసుకొచ్చినప్పుడు కొడుకు ఆమెను చూసి టెంప్ట్ అయినప్పుడు వెంటనే ఆమె ఆ కొడుకుని కాల్చకుండా ఎట్లా కంటిన్యూ చేస్తుందండి ఆమెను, ఆ అబ్బాయిని? సినిమా చూసా చూసే అడుగుతున్నానండి. ఫస్ట్ అంటే ఆమెను మొదట కొడుక్కి దీనిగా చూపించారు, ఆ తర్వాత మళ్ళీ దీనిగా చూపించారు. క్లారిటీ క్లియర్గా చెప్తాను, తిరిగానే చెప్తాను. డౌట్ అండి ఇది, మీరు ఇంకో నెగిటివ్గా తీసుకోవద్దు సార్. ఇలా డౌట్లు అడగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు సినిమా. అందుకని నేను చాలా సహృదయంతో తీసుకున్నాను మీ కామెంట్, నాకు నచ్చింది కూడా. ఇది చెప్తే కూడా మంచిది కూడా అందరికీ, కేవలం మీకే కాదు. ఈ ఆన్సర్ అందరికీ చెప్తే మంచిది. అంటే ఆవిడ ఒక్కసారి నిర్లక్ష్యం చేసిందండి. సో తన కెరీర్ పట్ల తన కాలేజెస్ని పెంచుకోవాలనే దీంట్లో నెగ్లెక్ట్ చేసింది. సో ఆ ప్రాసెస్లోనే దారుణమైన తప్పు చేశాడు. తప్పు చేస్తే చట్టం వాడిని శిక్షించాలనే ప్రాసెస్లో వాడు చట్టాన్ని కూడా తప్పించుకొని చావుతో తప్పించుకోవాలి. చావు అనేది ఈజీ, ఎస్కేప్ అవ్వాలని చూశాడు. అప్పుడు తను అలా ఎస్కేప్ అవ్వలేదు. ఒరే నువ్వు అంత ఈజీగా చావకూడదు. మీ అందరూ అఘాయిత్యం చేసిన ఆ అమ్మాయే పిరికి దానిలా చావలేదురా. ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరూ శిక్షించాలని చూస్తుంటే నువ్వేంట్రా పిరికి నా కొడుకులాగా అంత ఈజీగా చచ్చిపోవాలనుకుంటున్నావు? ఒరే నువ్వు చావాలి రోయ్, కానీ రోజు చావాలి, నువ్వు ప్రతిరోజు చస్తూ బతకాలి అనేలాంటి శిక్ష వేసిందండి. ఆయన చంపేయడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ ఈవెన్ చట్టమైనా సరే, ఆవిడైనా సరే, మదరగా ఆవిడైనా సరే చంపితే పరిష్కారం కాదు సార్. ఈ తన కొడుకైన వాడికి కానీ ఇలాంటి కుర్రాళ్ళకి కానీ చంపితేనే పరిష్కారం కాదు. ఈ తప్పుని రూటెడ్ లెవెల్లో తుంచగలగాలి. బీయింగ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ ఆవిడది అంత దార్శనికత ఉందా దృక్పథం అండి ఆవిడ. అందుకని వాడికి రెండో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ముందు శిక్ష ఏం చేసింది, కరెక్ట్గా శిక్ష పడ్డది, అయిపోయింది. కానీ అక్కడ జరగాల్సిన కరెక్షన్ జరగట్లేదు. ఎక్కడ జరగాలి కరెక్షను? జైల్లో జరగట్లేదు. వాడు ఎగ్జామే రాయట్లేదు. అదేంటి, ఆడు ఇంకా చదువుకునే వయసులో ఉన్నాడు, కానీ ఎగ్జామ్ రాయకుండా ఆడేంటి భయపడింది. అరే ఒకప్పుడు నిర్లక్ష్యం చేశాను, ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అని ఆయన బయట తీసుకొచ్చి వాడి చేత చదివించాలనుకుంది, వాడి చేత ఎగ్జామ్ రాయించాలనుకుంది. ఆ ప్రాసెస్లో వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి జైల్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలిసింది. వాడు జైల్లోనే మొదలెట్టాడు. ఈ కోణంతో ఏ తల్లి కూడా కలలో కూడా ఊహించలేనంత పెద్ద తప్పు చేశాడు. అంతకుముందు చేసింది అదే పెద్ద తప్పు అనుకుంటే దాన్ని మించిన పెద్ద తప్పు చేశాడు. దాంతో డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అంత ఆవిడ కూడా గివప్ చేసేసిద్దండి. అంటే కొడుకు నాకు అప్పుడైతే రివాల్వర్ అయితే కింద పడిపోయింది. అంటే ఎనీ ఒక విచక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తామండి, అలాంటి మూమెంట్లో చంపుతాం, చేస్తాం, రెండే కదా. ఇమీడియట్గానే చంపాలి, మనం చావాలి, ఏది అలాంటి ఒక చర్య చేసాడు కొడుకు. ఇన్స్టెంట్గా అయితే ఆవిడ అదే చేసింది. ఇన్స్టెంట్గా ఆ రివాల్వర్ అయితే అవతల బాల్కనీ నుంచి కింద పడిపోయింది. అప్పుడు ఉంటే చంపేసేద్దామో మీరు అన్నట్టు. కానీ ఇన్స్టెంట్గా అక్కడ బాటిల్ ఉంది, ఫుల్ బాటిల్, అది తీసి ఆడిని చావాలనే అది నెత్తి పగలగొట్టింది. హెడ్ కూడా చీలిపోయింది. తను కూడా చావాలనుకుంది. ఆ ఇన్స్టింక్ట్, హ్యూమన్ ఇన్స్టింక్ట్ దీంట్లో అక్కడ ఒక ఫుల్ బాటిల్ కనిపించింది. దాన్ని పట్టుకొని విషయంలాగా దాన్నే భావించి గట్ట తాగేసింది. వాడు చావలేదు, తనకే చావలేదు. అప్పుడు నెమ్మదిగా తనకి అంటే చంపడం ఎంత నేరం, చచ్చిపోవాలనుకోవడం కూడా అంతకంటే నేరం. అప్పుడు ఒక ఎడ్యుకేషనిస్ట్గా తనకు కాన్షియస్ వర్క్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇన్స్టింక్ట్గా చచ్చిపోలేదు కదా, తర్వాత చచ్చిపోవచ్చు కదా అనుకుంటే
తర్వాత విచక్షణలోకి వస్తాం. వచ్చి వాడిని ఇంకా వాడిని బాగుపరచాలనుకున్నది ఇంక తన వల్ల కాలేదు, గివప్ చేసింది. తను చావాలనుకోవడం కరెక్ట్ కాదు అని చావుని ఇండైరెక్ట్గా కొని తెచ్చుకుంటూ అలా వదిలేసింది. ఇది కొడుకులోని మార్పుకి ఇది ట్రిగ్గర్ పాయింట్ అయింది. వాడు ఎన్నాళ్ళు తను చేసిన తప్పు, తన తాలూకు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు అమ్మని చూస్తాడు, భయం వేస్తుంది. అమ్మ ఎంతైనా వాడు బాగా పెరిగిన కుర్రాడు, మదర్ తాగుతూ ఉంటే, మదర్ ఆ తాగి రోడ్డు మీద పడిపోతుంటే వాడు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. వాడు దానికోసం మానేలేదు, కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిని సింగిల్ పేరెంట్, తల్లిని తీసుకెళ్ళి ఇంట్లో చేర్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ వాళ్ళలోని ఒక ఈ గొడవ వదిలిపోద్ది. ఆవిడకి ఏదో ఎగ్జామ్ కదా రాయాలనుకుంటుంది, అలా అని చెప్పి రాయాలనుకుంది. ఆవిడ కండిషన్ కూడా అది. ఆ కండిషన్ ప్రకారం వాడు చదువుతున్నాడు. ఆవిడ చదవడం కావాలి, వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కావాలి. వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కోసం మొదటాడికి లైఫ్ వేయించిన తల్లి ఎంతవరకైనా వెళ్తుంది. అలా అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళి వాడికి ఓ బ్రహ్మాండమైన ఇంకో జీవితాన్ని ప్రసాదించిందండి. ఇది సార్ గుణశేఖర్ గారు, సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు సార్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు, అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్. అంటే దీన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దురంధర 2 ఎంత దాదాపు నాకు తెలిసి 2000 కోట్లకు దాకా రీచ్ అవుతున్న సందర్భంలో సారా అర్జున్ పాత్ర కూడా దీంట్లో ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు ఇతర లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు సార్? ఆమెకున్న క్రేజీ కానీ ఈ సబ్జెక్టు అంతా ఇన్ఫ్యాక్ట్ చూస్తుంది కదా, అది చేసి ఉంటే బాగుండేదేమో కదా సార్, హిందీ ఇట్లా మిగతా లాంగ్వేజెస్. అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి, వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాల్సెన్స్ అనే సిరీస్ వచ్చింది. మన సినిమా తీస్తున్నాం అప్పటికి. మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాల్సెన్స్ అనే సిరీస్, అడాల్సెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు, సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందని అంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ రెండో పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్ కాదండి, కాదు. ముందు ఓన్లీ ఈటీవీ విన్లో అండి ఇప్పుడు చూసేది. విఘ్నేష్